గాయత్రి మృతిపై ఆమె స్నేహితులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. భర్త శ్రీచరణ్ గతంలో అనేక సార్లు మానసిక వేధింపులకు గురిచేసినట్లు తెలిపారు. చివరి నిమిషం వరకు భర్తతో కలిసి ఉండేందుకు గాయత్రి ప్రయత్నం చేసిందన్నారు. కూడా కొంచెం నాలెడ్జ్ పరంగా తక్కువగా చూసేవాడు. తనకే ఎక్కువ తెలిసినట్టుగా అన్ని తన వ్యూస్ని రెస్పెక్ట్ చేయకపోవడం అండ్ బైక్ నడపడం కూడా చూసాను. ఇది క్యాజువల్ కాదు, యాక్చువల్లీ టూ ర్యాష్గా నడిపేవాడు మనిషి. ట్రాఫిక్లో కూడా కొంచెం షాకింగ్ అనిపించింది. చాలా ఇన్సిడెంట్స్ చూస్తే ఈ ఇన్సిడెంట్స్ అన్నీ కూడా సస్పీషియస్గా ఉన్నాయి మాకు. తన ఏ సర్కమ్స్టెన్సెస్ అక్కడికి వెళ్ళిందో మాకు తెలియదు, బట్ ఆవిడైతే మాకు లేదు. పెళ్ళైన 6 monthsలోనే ఇలా జరగడం చాలా అన్ఫార్చునేట్. మాకు తనకి న్యాయం జరగాలని కోరుకుంటున్నాం, జస్టిస్ జరగాలని కోరుకుంటున్నాం. వితౌట్ ఎనీ అన్బయాస్డ్ అండ్ ట్రాన్స్పరెంట్గా ఇన్వెస్టిగేషన్ జరగాలి. త్వరగా ఇన్వెస్టిగేషన్ జరిగి హై లెవెల్లో తనకి న్యాయం జరిగేలా చూడాలని మేము నుంచి రిక్వెస్ట్ చేస్తాం. మేము సెల్ ఫోన్ కానీ అక్కడికి బ్లూటూత్ కూడా మేము ఆఫీస్లోకి తీసుకెళ్ళడానికి ఉండదు. ఓకే, వెళ్ళాం. మేము వెళ్ళి వెంటనే ఏమైంది వెంటనే చెప్పు, మేనేజర్ పర్మిషన్ తనే అడిగింది. ఇది లేదు వాళ్ళు కన్ఫిస్కేట్ చేసేసుకున్నారు ఆ ట్రాకర్ని. నెక్స్ట్ డే వెళ్ళి తీసుకున్నాం మేము ఆ ట్రాకర్ తీసుకుంటే నైట్ జరిగింది. మార్నింగ్ వెంటనే శ్రీచరణ్ వచ్చాడు. శ్రీచరణ్ నాకు సంబంధం లేదు, ట్రాకర్ నేను పెట్టలేదన్నారు. కానీ ఇంట్లో తను శ్రీచరణ్ మాత్రమే ఉన్నారు. బ్యాగ్లో ఎలా వెళ్ళింది ఫోన్? బ్యాగ్లో హ్యాండ్ బ్యాగ్లో వేసినట్టు కాదు, బ్యాగ్కి చిన్న హోల్ పెట్టి చిన్న టేర్ చేసి దాంట్లో ట్రాకర్ వెళ్ళింది. ఆ హోల్ కూడా చాలా చిన్నది, ట్రాకర్ పట్టి దానికన్నా చిన్నది, ట్రాకర్ కన్నా చిన్న హోల్. ఫోర్స్ఫుల్గా వెళ్ళినట్టే ఉంది. తనకి డివోర్స్ ఇలాంటివి ఇంట్రెస్ట్ లేదు. తను అలా తీసుకోవాలి అని ఆలోచించే మనిషి కాదు. తను ఎంతసేపు ఏంటంటే ఒక రిలేషన్షిప్ని మనం బాగు చేయాలంటే ఎలా చేయాలి, మన ప్రయత్నం మనం ఏం చేయాలి అని ఆలోచించే మనిషి. తొందరగా ఒక నిర్ణయం తీసుకునే మనిషి కాదు. కాకపోతే ఇప్పుడు ఈ బికాస్ ఆఫ్ ఆల్ దోస్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఈజ్ హ్యావింగ్ అండ్ తను పడే మానసిక వేదన వల్ల అట్లీస్ట్ కొన్ని రోజులు అమ్మ వాళ్ళ దగ్గర నుండి అన్ని వాళ్ళకి చెప్పి వాళ్ళ సలహా కూడా తీసుకుని వాళ్ళు ఏమంటారో ఆలోచించి తర్వాత ఒక నిర్ణయం తీసుకోవాలి అనుకుంది. బట్ ఈలోపే ఇది జరిగింది.